హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎల్ఎస్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉల్లిపాయ వడలు. మనం ఎప్పుడైనా స్నాక్స్ తినాలనుకున్నప్పుడు మనకు రొటీన్గా గుర్తుకొచ్చేది మిరపకాయ బజ్జీలు, ఆలు బజ్జీలు, పకోడీ. మీరు రొటీన్ స్నాక్ రెసిపీస్ కాకుండా ఈ విధంగా ఉల్లిపాయలతో వడలు చేసుకొని తినండి, చాలా చాలా బాగుంటాయి. నేను చాలా సింపుల్గా ఈ వీడియోలో చేసి చూపిస్తానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగొస్తాయి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ ఎలానో చూసేద్దామా? ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ మొత్తం ఉల్లిపాయలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం మిక్స్ చేయడం వల్ల మనకు ఉల్లిపాయల నుంచి సాల్ట్ నుంచి మనకు వాటర్ అనేది వచ్చేస్తుంది. దీనిపైన ప్లేట్ పెట్టేసి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూసుకోవాలి. చూడండి, మనకు వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది ఉల్లిపాయ సాల్ట్ నుంచి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇందులో 1 కప్పు వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 కప్పు వరకు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇందులో కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, కట్ చేసిన కరివేపాకు రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మనం మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ పిండి అనేది మనం పకోడీ పిండిలాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను వాటర్ ఎక్కడ వేయట్లేదు. మనకు ఉల్లిపాయ సాల్ట్ నుంచి అనేది వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది. మనకి ఈ విధంగా గట్టిగా ఉంటేనే సరిపోతుంది వడలకి. ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతులకు కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న ముద్దలాగా తీసుకొని మనం ఈ విధంగా రౌండ్ చేసి మనం వడ షేప్లో ఈ విధంగా చేసుకొని సైడ్స్ మొత్తం ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకొని ముందుగా ఆయిల్ పెట్టిన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ పెట్టి ప్లేట్లో పెట్టుకుంటే ఏంటంటే మనం వేయించుకునేటప్పుడు మనకి ఈజీగా వచ్చేస్తుందండి. ప్లేట్కి అనేది పిండి అనేది అతుక్కోదు. ఈ విధంగా మనం ఒకటి తర్వాత ఒకటి మనం ఈ విధంగా చేసేసుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా చేసుకొని మనం ప్లేట్లో పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ను మనం మిగిలిన పిండిని కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మనం ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకు ఇందులో పట్టవండి, సరిగా ఉడకవు. మనం ప్యాన్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని 1 నుంచి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత వీటిని తిప్పి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చినప్పుడు మనం తిప్పి వేసుకొని 1 నిమిషం పాటు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో అలానే ఉంచాలి. చూడండి, ఇలా 1 నిమిషం ఉంచిన తర్వాత మనకి ఈ విధంగా కలర్ వచ్చిందంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడి చేస్తే మనకు మాడిపోతాయి. ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేసి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ వేస్తే మనకు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుందండి. ఈ విధంగా మిగిలిన ఉల్లిపాయ వడల్ని వేసుకోవాలి. చూడండి, చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.